హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు ఏంటి అంటే చాలా మందికి చాక్లెట్స్ అంటే ఇష్టము. నాకు కూడా చాక్లెట్స్ అంటే ఇష్టము. ఆ ఇష్టాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ లాగా కూడా మార్చుకోవచ్చు అనమాట. సో చాలా మంది హౌస్ వైఫ్స్ కి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి. హోమ్ బేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా చాక్లెట్స్ మేకింగ్ కానీ లేదు అంటే కేక్స్ కానీ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో దానికి ప్రాపర్గా అసలు హోమ్ బేస్డ్ చాక్లెట్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. సో ఎండ్ వరకు అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. ఓకే. సో అసలు చాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న గోల్ ఏంటి? ఓకే, మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకు క్లారిటీ ఉండాలి అంటే మీరు అది చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే ఇన్కమ్ గురించి చూస్తున్నారా, అండ్ ఆల్సో లేదు దాన్ని ఒక పెద్ద బిజినెస్ లాగా మార్చుకొని ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నారా అనేది మీరు ఒక ఐడియా అనేది మీరు ఉంచుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, మీరు చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అఫ్ కోర్స్ అది పెద్దగా వెళ్ళాలన్నా ఇనీషియల్గా చిన్నగానే స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఓకే, చిన్నగా స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? మార్కెట్ రీసెర్చ్ అనేది చేయాలి. మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లో, అంటే చాక్లెట్స్ ఎలాంటి చాక్లెట్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్గా ఉన్నాయి, అలాంటివి ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. డార్క్ చాక్లెట్స్ అయినా, వెగాన్ చాక్లెట్సా, నట్ బేస్డ్ చాక్లెట్సా, సో ఇలా ఇలా ఎలాంటి టైప్ ఆఫ్ చాక్లెట్స్ అనేది మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అండ్ ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి అనేది మీకు తెలియాలన్నమాట. సో దానికి రీసెర్చ్ ఎలా చేయాలి అంటే మనము సోషల్ మీడియాని యూజ్ చేసుకొని రీసెర్చ్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డార్క్ చాక్లెట్ అని చెప్పి చూపిస్తున్నారు. సో డార్క్ చాక్లెట్ రీల్స్, ఓకే, డార్క్ చాక్లెట్ ట్రెండింగ్ అన్నట్టు. అండ్ ద సేమ్ ఇక్కడ చూసినట్లయితే 5.3 మిలియన్ వ్యూస్ అనేది వచ్చింది అనమాట. సో పెయిడ్ ప్రమోషన్స్ గురించి. బట్ చాక్లెట్స్ చూసారు కదా, మంచిగా డెకార్ చేసుకొని నీట్గా గిఫ్ట్ బాక్స్ అలాగా పెట్టేసి ఇచ్చారనమాట. సో నట్స్ బేస్డ్ చాక్లెట్స్ ఇవన్నీ. సో అలా ఎలాంటి టైప్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత ఈ టంపరింగ్ ఎలా చేయాలి, ఇలాగ బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా చాక్లెట్స్ చేయడానికి. సో అవన్నీ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంటాయి. సో మీరు ఏదైతే చాక్లెట్ చేద్దాము అనుకున్నారో అలాంటి వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగా టేస్ట్ అన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంటాయి. సో మీరు ఏదైతే చాక్లెట్ చేద్దాము అనుకున్నారో అలాంటి వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగా టేస్ట్ అనేది చేపిస్తూ ఉండండి అనమాట. అండ్ మీ కిచెన్ అనేది రెడీ చేసుకొని ఉండాలి. సో కిచెన్ రెడీ చేసుకోవడం అంటే, సో కిచెన్ ఏం చేయాలి, మనం హైజీన్గా ఉంచుకోవాలి. సో హైజీన్గా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనకి ఎక్కువ ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కిచెన్లోకి మీకు కావాల్సిన ఐటమ్స్ అంటే ప్రిపరేషన్కి, చాక్లెట్ ప్రిపరేషన్కి ఎలాంటి ఐటమ్స్ కావాలి, డబుల్ బాయిలర్స్ అని, మోల్డ్స్ అని, అండ్ ఆల్సో స్పాచాస్ అని ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే, ఓకే మనము అంత సెటప్ అయితే చేసేసుకున్నాము, మీకు చాక్లెట్ మేకింగ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అండ్ కిచెన్ తో కూడా మీరు అన్ని రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి. సో ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలంటే మీకు అన్నీ వచ్చు కదా అని చెప్పి అన్ని రకాల చాక్లెట్స్ అవైలబుల్ ఉంటాయి అన్న లాగా మీరు ప్రమోట్ చేసుకోవద్దు. సో అలా కాకుండా మీరు ఏం చేయాలి అంటే ఏదో కొన్ని అంటే 3 to 4 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మాత్రం మీరు బాగా చేయాలి అనమాట. అంటే ఓన్లీ కొన్ని వెరైటీస్ తోనే మీరు స్టార్ట్ చేయాలి. ఎక్కువ వెరైటీస్ తో మీరు స్టార్ట్ చేయకూడదు. దాంట్లో ఏదైనా ఆల్మండ్ రాక్స్ కానీ, ట్రఫల్స్ కానీ, చాక్లెట్ బార్స్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, ఇలాగ ఏదో ఒక 3 to 4 టైప్స్ తో మీరు స్టార్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో వాటిని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టేస్ట్ చేయించాలి. అండ్ వాళ్ళ రివ్యూస్ తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. దాన్ని బట్టి మీరు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్లయితే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి? మీ ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే బ్రాండింగ్ చేసుకోవాలి, రైట్? సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా బ్రాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో బ్రాండింగ్ చేసుకోవాలి అంటే మన బిజినెస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నేమ్ ఎలాగా ఉండాలి అంటే చాలా క్యాచీగా ఉండాలి. అండ్ ఎవరైనా సరే
ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. అండ్ దానికి సంబంధించి మంచి క్యాచీ నేమ్ అండ్ లోగో కూడా మీరు డిజైన్ చేసుకోవాలన్నమాట. లోగోస్ కూడా మనకి గూగుల్‌లో లోగో మేకర్స్ అని ఇలాగ చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ లేదు అంటే క్యాన్వా యూజ్ చేసిన క్యాన్వాలో మీకు ఫ్రీ లోగోస్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, దానికి తగ్గట్టు మీరు మీ బిజినెస్‌కి సంబంధించిన ఫ్రీ లోగో అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. సో, డిజైన్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మీరు ఒక ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఈవెన్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బయటకొద్దామో ఓకే. బయటకొద్దాము అనుకుంటున్నారో అప్పుడు మాత్రం మీరొక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ యాహ్! ప్రొఫెషనల్ పేజ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసాం కదా! కొన్ని రీల్స్ చాక్లేట్ మేకింగ్ రీల్స్ అని అలాగా. సో, ఆ రీల్స్ అనేది మీరు చేస్తూ ఉండాలనమాట. సో, యాహ్! అండ్ దానికి ఏంటి అంటే మనం బయటికెళ్ళినప్పుడు ఫుడ్ లైసెన్స్ అనేది అంటే మీరు బయట వాళ్ళకి చేస్తున్నారు కాబట్టి, సేల్ చేస్తున్నారు కాబట్టి ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ బిజినెస్. ఓకే. ఫుడ్ లైసెన్స్ అనేది మనం డైరెక్ట్ ఫాస్కోస్ అని చెప్పి మనకి వెబ్‌సైట్ ఉంటుందండి ఆన్‌లైన్‌లో. సో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో, దాంట్లో మీరు డైరెక్ట్‌గా మీ ఫుడ్ లైసెన్స్‌ని అప్లై చేసేసుకోవచ్చు. దానికి కావాల్సింది మీకొక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆల్సో మీ అడ్రెస్ ప్రూఫు అండ్ యాహ్! ఐడీ ప్రూఫ్ ఉండాలి. సో, దానికి సంబంధించిన ఫుడ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉండాలనమాట. ఓకే. ఎలాంటి ఫుడ్ ఐటెమ్ ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి? ఓకే. అండ్ దానికి సమ్ చార్జెస్ ఉంటాయి. రూ. 100 ఏమో ఉంటుంది అంతేను. పర్ ఇయర్ అని ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 3 టైప్స్ ఉంటాయండి. సో, మీరు లో లెవెల్‌లో స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఉంటుందనమాట. సో, అది ఏంటి అంటే మీ టర్నోవర్ వచ్చేసి 0-12 లాక్స్ లోపల యాన్యువల్ టర్నోవర్ వచ్చేసి ఉంటే మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. అండ్ లేదు ఆ లెవెల్ క్రాస్ అయిపోయింది. అంటే లైక్ 12 లాక్స్ నుంచి 20 క్రోర్స్ వరకు మీడియం అనమాట. సో, అది స్టేట్ లెవెల్ లైసెన్స్ అంటారు. సో, అది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 20 క్రోర్స్ అండ్ అబోవ్ అయితే మీరు దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాగా 3 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి. సో, మనం ఇనీషియల్‌గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ బేసిక్ లైసెన్స్‌తో బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అండ్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకొక 1 వీక్ ఆర్ 10 డేస్‌లో మీకు మెయిల్‌కి సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. సో, మీరు ఆ సర్టిఫికేట్ ఏం చేయాలి అంటే ప్రింట్ ఔట్ తీసుకొని ఒక బోర్డ్ లాగా చేపించేసుకొని దాన్ని ఏం చేయాలి మీరు ఎప్పుడైతే ఫుడ్ రీల్స్ అండ్ ఈ చాక్లేట్ మేకింగ్ రీల్స్ అవి చేస్తుంటారు కదా! సో, అవి చేస్తున్నప్పుడు మీరు బ్యాక్ సైడ్ కనపడేలాగా విజిబిలిటీ ఉండేలాగా పెట్టారనుకోండి, చూసే వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో, ప్రతి రీల్‌లోనూ ఉండాలా అంటే అలా ఏం కాదు. బట్ యాహ్! ఎక్కడైనా మీకు కనపడేలాగా ఉంటే బెటర్ అంటున్నాననమాట. సో, చూసే వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ అవ్వడం వలన మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఓకే. వన్స్ మీరు ఈ సెటప్ అనేది స్టార్ట్ చేసేసారు. మార్కెటింగ్ ప్రాసెస్ ఏంటి అనేది అర్థమైంది. అండ్ దానికి ప్రైజింగ్ అనేది డిసైడ్ చేసుకోవాలి కదా! సో, ప్రైజింగ్ డిసైడ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే లైక్ మీకు ఇంగ్రీడియెంట్స్, ప్యాకేజింగ్, లేబర్, కరెంట్ చార్జెస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని అండ్ దాంతో పాటు సమ్ అమౌంట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది యాడ్ చేసుకొని మీరు ప్రైజింగ్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట. అండ్ ప్రైజింగ్ ఫిక్స్ చేసేటప్పుడు మరీ తక్కువగా కూడా పెట్టుకోవద్దు. అండ్ ఆల్సో అలా అని చెప్పి మరీ హై రేట్స్ కూడా పెట్టుకోవద్దనమాట. సో, మార్కెట్‌లో చూస్తూ ఉండండి. సో, ఎవరైతే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనం వేరే వాళ్ళని కూడా ఫాలో అవుతూ ఉంటే ఇదే బిజినెస్‌లో ఉండే వాళ్ళు ఎంత ప్రైసింగ్ పెడుతున్నారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ప్రైసింగ్ అనేది మనం పెట్టాలి కానీ టూ టూ మచ్‌గా ఓవర్‌గాను పెట్టకూడదు. అలాగని టూ లోగాను పెట్టకూడదు. ఓకే. అలా ప్రైసింగ్ డిసైడ్ చేసుకున్న తర్వాత సో, మార్కెటింగ్‌లో మీకిక్కడ 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయన్నమాట. 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఏంటి అంటే వన్ ఈస్ ఆర్గానిక్ మార్కెటింగ్ అంటారు. అంటే లైక్ మీరు ఈ కంటెంట్ జనరేట్ చేసి రీల్స్ చేయడం ద్వారా ఇలాగ ఫాలోవర్స్ బేస్‌ని ఇంక్రీజ్ చేసుకొని మీరు అక్కడి నుంచి ఆర్డర్స్ అనేది తెచ్చుకోవడం. అది మీరు లోకల్‌గానే చేసుకోవచ్చు. ఎంతసేపటికి మీరిప్పుడు హైదరాబాద్‌లో ఉంటే హైదరాబాద్ బేస్డ్ రీల్స్ అన్నట్టు చేయాలి. అంటే లైక్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే హైదరాబాద్ పీపుల్ ఇలా కాంటాక్ట్ నంబర్ అంటే మీ వాట్సాప్ నంబర్ అనేది మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేయాలన్నమాట.
ఓకే. సో, ఇనీషియల్‌గా చేసేటప్పుడు మనకి వెబ్‌సైట్స్ అలాగేమి అవసరం లేదండి. డైరెక్ట్‌గా వాట్సాప్ త్రూ మీరు ఆర్డర్స్ అయితే తీసుకోండనమాట. సో, వాట్సాప్ నంబర్ అనేది మీ ఇన్‌స్టాగ్రామ్ బయోలో మెన్షన్ చేశారనుకోండి, డైరెక్ట్‌గా మిమ్మల్ని అక్కడి నుంచి వాళ్ళు అప్రోచ్ అయిపోతారు. అండ్ యాహ్! మీరక్కడ రీజియన్స్ మీరు చెప్పేటప్పుడు కూడా నేను హైదరాబాద్ వరకే, లేదు అంటే హైదరాబాద్‌లో ఈ ఏరియాస్ వరకే, సో అండ్ సో ఏరియాస్ వరకే మేము షిప్ చేస్తున్నాము అని అలా చెప్పుకోవాలి. వన్స్ మీరు ఔట్ సైడ్ నుంచి తెచ్చుకునేటప్పుడు మనము ర్యాపిడో అలాగ యూజ్ చేసి వాళ్ళకి డెలివరీ చేయడం అలాగా యూజ్ చేసుకోవాలనమాట. అండ్ దాంతో పాటు మీరు స్విగ్గీ, జొమాటో వీటిల్లో కూడా మీ చాక్లెట్స్ పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, అలా కూడా చేయొచ్చు. బట్ టైమ్ టేకింగ్ అంటే చాక్లెట్ మేకింగ్ అనేది టైమ్ టేకింగ్. రెడీగా ఉంటే మీరు పెట్టండి. మీ దగ్గర అవైలబుల్ ఉన్నవి. లేదు అప్పటికప్పుడు చేసివ్వాలి అంటే అవ్వదు కదా! సో, అలా ఉండదు కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి. స్విగ్గీ, జొమాటోలో కూడా మనం పెట్టేసుకొని చాక్లెట్స్ సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు మీకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్ త్రూ వాట్సాప్ సేల్స్ ఒస్తాయి. అక్కడి నుంచి మీకు సేల్స్ అనేది జనరేట్ అవుతాయి. అండ్ మీరు ఆర్గానిక్‌గా వెళ్ళలేకపోతున్నారు అంటే పెయిడ్ యాడ్స్ అనమాట. సో, సోషల్ మీడియా నుంచి మనం పెయిడ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అంటే లైక్ మన ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇలాగ యూజ్ చేసుకొని పెయిడ్ యాడ్స్ మీకు లొకేషన్స్ కావాలో లొకేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పెయిడ్ యాడ్స్ కనపడేలాగా చేస్తే ఇలాగ సో అండ్ సో హోమ్ బేస్డ్ చాక్లెట్స్ అవైలబుల్ అన్నట్టు అలా చేసుకొని మనం మోర్ నంబర్ ఆఫ్ సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇన్ని వేస్‌లో అండ్ ఇంకొక వే ఏంటి అంటే లైక్ కొలాబరేషన్స్. సో, హైదరాబాద్ బేస్డ్ రీల్స్ లేదంటే మీ రీజియన్ బేస్డ్ రీల్స్ విజయవాడ అయితే విజయవాడ బేస్డ్ రీల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యారే అనుకోండి. సో, వాళ్ళు సమ్ అమౌంట్ అనేది కొలాబరేట్ చేసినందుకు చార్జ్ చేస్తారు. వాళ్ళ చార్జెస్ అనేవి మీరు పే చేసేసుకొని వాళ్ళతో టై అప్ అయ్యి ఒక రీల్ అనేది చేపించుకోవచ్చు. ఓకే. సో, వాళ్ళు కొలాబరేట్ చేయడం ద్వారా ఏంటి అంటే ఆ రీజియన్, ఆ ప్లేస్ వాళ్ళకి ఆ రీల్ అనేది ఎక్కువగా వ్యూస్ పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో దట్ అక్కడి నుంచి కూడా మనకి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో, ఇలాగ మార్కెటింగ్ అనేది మెయిన్ థింగ్. సో, మీరు ఆర్గానిక్‌గా వెళ్తారా? అంటే మీ మనీ ఏమి పే చేయకుండా వెళ్తారా? పెయిడ్ యాడ్స్‌కెళ్తారా? లేదు అంటే కొలాబరేషన్స్‌కెళ్తారా? అనేది మీ చాయిస్. బట్ ఈ 3 పద్ధతులు అయితే మాత్రం డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయన్నమాట. సో, ఈ చాక్లేట్ బేస్డ్ హోమ్ బిజినెస్‌కి. సో దట్ మీరు ఈ 3 పద్ధతులు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే 3 అయినా మీరు చూజ్ చేసుకొని మీరు సేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్టొచ్చేసి ఏం చేయాలి అంటే లైక్ మీరు ప్రతి ఆర్డర్‌కి ఒక చిన్న స్లిప్ లాగా థాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అన్నట్టు సో అండ్ సో అలాగా ఒక హ్యాపీ చెరిష్ మూమెంట్ లాగా ఏదైనా ఒకటి రాసి మీ హ్యాండ్ రైటింగ్‌తో రాసి పెట్టారనుకోండి అది ఇంకా బావుంటుంది. అండ్ వన్స్ వాళ్ళ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే లైక్ మీ రివ్యూ అనేది అడగాలనమాట. అంటే మీ చాక్లేట్ టేస్ట్ చేసారా? ఎలాగా ఉంది? ఏంటి? అనేది మీ కస్టమర్ దగ్గర నుంచి రివ్యూస్ తెచ్చుకొని, వాటిని కూడా మీ వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ హైలైట్స్‌లో మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, ఇంకో ట్రస్ట్ బిల్డ్ అయ్యి మోర్ నంబర్ ఆఫ్ సేల్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇలాగా మీ ఇంటి నుంచే మీ చాక్లేట్ బిజినెస్ అనేది చాలా సింపుల్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లేట్ ప్రిపేర్ చేయడం అండ్ మీరు దేంట్లో ఎక్కువగా ఉన్నారు, అంటే మీరు దేంట్లో ఎక్స్‌పర్ట్ అనేది మీరు తెలుసుకొని, వాటిని మాత్రమే ప్రిపేర్ చేయడం అండ్ మార్కెటింగ్ చేసుకోవడం అండ్ ఆల్సో ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవడం, దాంతో పాటు ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం అండ్ ఆర్డర్స్ అనేది ప్రాపర్‌గా డెలివర్ చేయడం. అంతేనండి. సింపుల్‌గా అయిపోతుంది. బట్ గుర్తుంచుకోండి ఏదైనా సరేనండి బిజినెస్ అనేది చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది. మీరిప్పుడు చూసే పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేవి ఒకప్పుడు చిన్నగానే స్టార్ట్ అయినియి. సో, ఇప్పుడు అవి పెద్దగా ఉన్నాయన్నమాట. సో, మెల్లమెల్లగా గ్రో అవుతుంది బిజినెస్ అనేది. అండ్ లాటర్ ఆన్ మీరు మెల్లమెల్లగా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. తర్వాత గిఫ్ట్ హ్యాంపర్స్ అని అండ్ ఆల్సో వెడ్డింగ్ కానీ, బర్త్‌డే గిఫ్ట్స్ అని ఇలాగా మీరు డిఫరెంట్‌గా కొత్త ఐడియాస్ మెల్లమెల్లగా ఇంక్లూడ్ చేయండి మీ దాంట్లో. ఒకేసారి మొత్తం పెట్టకుండా వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ అనేది వెళ్తూ ఉంటే డెఫినిట్‌గా సక్సెస్ అవుతుంది. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. సో, ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ రావాలి అనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకెలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.